అంటే ఈ పాల ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత కూడా దాని నుంచి మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియజేయగలిగితే ఈ వధశాలలకు అమ్మడం జరుగుతుంది. ఎవరికి ఇవాళ ఉచితాలు స్కీములు నాకేం వస్తుంది, ఇన్స్టెంట్ కావాలి స్వామి. రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వెళ్ళే లోపల బెల్లం వండకపోయినా కర్రీ పాయింట్కి వెళ్ళి 4 కర్రీలు మనకు కావాల్సిన కొనుక్కొని వెళ్ళిపోయే స్టేజీలో ఉన్నాం. ఒళ్ళు వంచి పనిచేసే స్టేజీలో లేం. ఎవడో నోట్లోకి తెచ్చి స్పూన్లో పెడితే తింటాం. మనము మన ఆయుష్ ప్రమాణాలు ఎందుకు తగ్గిపోతున్నాయి, మనం మేధస్సును ఎందుకు దెబ్బతింటున్నాము, ఆరోగ్యాలు ఎందుకు తిని ఇన్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు వస్తున్నాయి అంటే మన యొక్క నిర్లిప్తత, సిగ్గులేనితనం మనకి. అంటే కష్టపడే తత్వం కన్నా ఏదైనా సరే స్కీమ్ అండ్ స్కామ్ ఈ రెండింటితో బతకాలనే పరిస్థితుల్లో ఉన్నాం. అంటే డబ్బే పరమావధిగా బతుకుతున్నాం స్వామి. మానవత్వం లేదు. మానవత్వం ఉంటే మీరు చెప్పిన దయ, కరుణ, జాలి ఇవన్నీ కూడా దాని వెనకాల వచ్చేస్తాయి. ఇవాళ ఏమైపోతుందంటే సంపాదన అనే ఒక ప్రయత్నంతో ఎవడో సాధన చేసి ఆవు పేడతో ఇవాళ ఇల్లు కడుతున్నాం. ఇదివరకు పాకలు మట్టితో పేడతో అలికేవాళ్ళు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికారు. పన్ను కన్ను కదల్లా. ఇవాళ అన్నీ కదిలిపోతున్నాయి, పునాదులు సహా కదిలిపోతున్నాయి. జేబులో పెడతాడు సెల్లు, సంసారానికి పనికిరాడు. హార్ట్ దగ్గర పెడతాడు, హార్ట్ పనికిరాదు. చెవు దగ్గర పెడతాడు, చెవు పనికిరాదు. ఎందుకు ఈ మనిషి? ఇవాళ అది లేకపోతే బతకలేకపోతున్నాం కదా. ఇవాళ మీరు ఎంతమందిని ప్రతి కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ దాకా ఆ సెల్ లేకపోతే ఇవాళ టెక్నాలజీస్ పెరుగుతున్నాయి, మానవత్వం తగ్గిపోవటల్లా. ఇవాళ నాకు మొన్ననే తెలిసింది, ఒక హైదరాబాదులోనే ఒక 10,000 గోశాలలు ఉన్నాయని, 10,000 వృద్ధాశ్రమాలు ఉన్నాయని. ఏంటంటే మానవత్వం ఎంత దిగజారుతుంటే వృద్ధాశ్రమాలన్నీ పెరుగుతున్నాయి, అనాథాశ్రమాలన్నీ పెరుగుతున్నాయి. సహజీవనం తప్పు కాదంటే పిల్లలు కానీ రోడ్డు మీద పడేస్తున్నారు, టిష్యూ బేబీలు వచ్చేస్తున్నాయి, కురుక్షేత్రాలు జరిగిపోతున్నాయి. ఎవరిదండి ఇదంతా తప్పు? సంస్కరించబడాలి, సంస్కృతి నిలబడాలి. ఈ పదాలకి అర్థాలు తెలియట్లేదు మనకి. పండగలకి, ప్రతి పండగకి వెనకాల ఒక శాస్త్రీయత, ఒక విజ్ఞానాన్ని భారతదేశంలో మనకి సంస్కృతి మనకి ఇందించి ఋషులందరూ చేసి వాళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు. అవునండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా శాస్త్రీయంగా మనం నిరూపించలేకనే వెనకబడ్డామంటారా? కాదు 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 శాస్త్రీయంగా చెప్పిన ఇవాళ న్యూటన్ని యాపిల్ పండు అంతకుముందు గాల్లోకి వెళ్ళిపోయేదా? అప్పుడు కిందే పడేది. అప్పుడు కిందే పడిందిగా. న్యూటనే చెప్పాడని చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే మనము పాశ్చాత్య పోకడలకి ఇష్టపడి, మెకాలే విద్యా విధానానికి ఇష్టపడి విద్యా వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ, అంటే మనకి సంస్కరించబడటం ఎలా చెప్పేవాళ్ళు అంటే తెల్లవారి పక్క మీద నుంచి లేచేటప్పుడే మన చేతిని చూసుకుంటూ, ఎందుకంటే కుడి చేతిని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెబుతూ సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమి. కాలు నీ మీద పెడుతున్నా తల్లి, నువ్వే నన్ను మోస్తున్నావు, రేపు నీ దగ్గరికే వస్తున్నా, నన్ను కాపాడు తల్లి అని భూమాతని. అంటే మర్యాద, మంచి గౌరవం అవతల వాళ్ళకి ఇవ్వవలసినవన్నీ కూడా ఒక సంస్కరించబడ్డాయి. ఇవాళ నిద్ర లేచేటప్పుడే బెడ్ కాఫీ తల్లి తీసుకొచ్చి నోటికి ఇవ్వాలి, వీడు తాగిన తర్వాత లేచి నుంచోవాలి, వీడు పడుకునేటప్పటికి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లేచి ఏ పనికి ఎలా వెళ్తాడో తెలియదు. లేజీ అండ్ క్రేజీగా బతికే ఈ రోజుల్లో డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? అందుకనే ఇదివరకు రోజుల్లో గురుకులాల్లో గోకులాలు పెట్టి గోసేవ పొద్దున్నే 4 పాలు తీయాలి కదా. వాటికి సేవలు చేసి వాటి చేత పాలు తీయించి వాటితో పిడకలు కొట్టించి వాటితో హోమాలు చేయించి ఈ కర్మకాండంతా చేయించడం వలన జ్ఞానవంతులు అయ్యారు. ఇవాళ భగవద్గీత అంటేనే భయపడే పరిస్థితి ఉంది, ఎవరు చచ్చిపోయారు అనే పరిస్థితి. జ్ఞానగీత మామూలుగా అంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకోటి లేదు. మరి ఆ గీతనే భయపడేంత స్థాయిలో ఉన్నామంటే ఈ వ్యవస్థ అంతా మనం చేసుకుంటున్న స్వయంకృతం కానీ ఎవడో వచ్చి మనం నాశనం చేయటం. ఇప్పుడు ఈ ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది అనే దానికి శాస్త్రీయ ప్రమాణం ఉన్నది. అంటే చాలామంది అది లేదు అని చెప్తుంటారు కదా, అది ఎలా మనం ప్రూవ్ చేయాలి గురుగారు? ఒకటండి, దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరు మీ
మేము ఎలక్ట్రానిక్ మీడియాలోని చాలామంది దేవుడు ఉన్నాడా లేడా, అసలు నువ్వు ఉన్నావా లేదా అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనం పడుకుని నిద్రపోతాం, తెల్లారపడి లేస్తాం. ఆ రోజు కళలు కూడా లేకుండా చాలా తెలియలేదే, రాత్రి వచ్చినట్టుగా వర్షం పడినట్టు కూడా తెలియలేదే, వాడు దొంగతనం చేసినట్టుగా కూడా తెలియలేదే, అలా నిద్రపోయానే అని అనుకుంటాం కదా. అప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. లేకుండా ఉంటే మరి లేచావుగా. అంటే నీ యొక్క శక్తి ఒక చోటకి కేంద్రీకృతమై నిగూఢమై నిర్గూఢమై అంటే లోపలికి వెళ్ళిపోయి ఒక ప్రశాంత వాతావరణంలో ఉండి మళ్ళీ చైతన్య స్ఫూర్తిపై మళ్ళీ వస్తున్నావు. ఆ చైతన్యానికి లోపల ఒకడు ఉన్నాడు కదా మిమ్మల్ని మానిటర్ చేసేవాడు. ఇంత దాన్ని అక్కడికి వెళ్ళి దాన్ని తిప్పలా, మీరు ఇక్కడ ఒక రిమోట్ నొక్కితే అది పనిచేసింది. అలాగే లోపల ఒకడు పనిచేయించేవాడు, ఈ లోపల నుంచి పైన రిమోట్ చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా. వాడు చేయకపోతే ఇవాళ సంక్రాంతి అని చెప్పి మీ ఇంటికి వచ్చి ఎవడైనా రాశాడా? మీకు తెలియదా ఇవాళ సంక్రాంతి అని? కనుమ రోజు అని తెలీదా? కనుమ రోజు మినుము తినవాలని తెలీదా? ఇది సాంప్రదాయాలు మనకి మొదటి నుంచి మన నరాల్లోనూ జీవనాడుల్లో ప్రవహించి వస్తున్నది. ఇది ఒకటి చెప్తే రాదు. 25వ తారీఖే అంటే ఏ రోజైనా పర్వాలేదు, డిసెంబర్ 25 ఒకే పండగ గుర్తు పెట్టుకునేవాళ్ళు కొంతమంది. చంద్రుడు వస్తే ఎవడో చూసి రేపు పొద్దున్న చేసుకుంటారా అంటే జామ్ రంజాన్ అని చెప్పి చేసేవాడు కొంతమంది. ఇలా తయారైంది. కానీ సనాతన ధర్మం, హైందవ సాంప్రదాయం వాటన్నిటికీ అధిక మాసాలు తెలుసు, మనకి మాసాలు తెలుసు, కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు. ఏ నక్షత్రానికి విత్తనాలు నాటాలో కూడా మన శాస్త్రీయత ఉంది. మనకి లేక కాదు దౌర్భాగ్యం, ఆచరించక అనుభవించలేకపోతున్నాం తప్ప అన్నీ కరతలా మలకంగానే ఉన్నాయి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కళ్ళుండి చూడలేకపోతున్నాం, చెవులుండి వినలేకపోతున్నాం, ఓపికండి చేయలేకపోతున్నాం. అందుకని ఈ దురవస్థ అంతా కూడా అందుకొస్తుంది. కాబట్టి ఇవాళ ఆక్సిజన్ విడుస్తుందా లేదా, ఆక్సిజన్ వదిలేదా అని ఎస్. ఇవాళ ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఏం జరుగుతుంది? చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆవు చుట్టూ తిరిగితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి 19 టైమ్స్ పెరుగుతుంది 3 ప్రదక్షిణాలు చేస్తే దాని చుట్టూ. ఎందుకంటే ఇది కాస్మిక్ ఎనర్జీ సెంటర్. దానికి ఎక్కడైతే ఇవాళ మనం దూరంగా ఉంటున్నామో మన ఎనర్జీ లెవెల్స్ని దెబ్బతీసుకుంటున్నాం. ఆ ఎనర్జీ లెవెల్స్ దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం మూలాన ఎప్పుడైతే దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తామో, ఈ ప్రదక్షిణం చేసిన తర్వాత టెస్టింగ్ చేసుకుంటే మన యొక్క ఔరా ఏదైతే ఉందో 19 టైమ్స్ పెరుగుతోంది. ఇదంతా సైంటిఫిక్ ప్రూవెన్. మనకి చిన్నప్పుడు కూడా ఈ పిల్లలు పుట్టలేదంటే పుట్ట చుట్టూ తిరుగు, పుట్టలో పాలు పోయడానికి పిల్లలు పుట్టడానికి ఏంటనేది ఈ శాస్త్రీయతగా తెలుసుకునే ఆలోచన లేదు. విమర్శించేందుకే మాత్రమే మనం ఉన్నాం తప్ప ఎందుకు అది జరుగుతుంది? ప్రతి దానికి శాస్త్రీయత ఉన్నది. శాస్త్రీయత లేకుండా సనాతన ధర్మం లేదు. అది తెలియక ఎంతోమంది కాలక్షేపంగా ఉండేవాడు, ఖాళీగా ఉన్నవాడు విమర్శిస్తాడు, ఖాళీగా లేనివాడు పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి విమర్శించే విమర్శలను కాదు, దానిలో ఉండే శాస్త్రీయత, సైన్స్ ఏంటి, ఎందుకు ఇది. ఇవాళ దీనికి శాస్త్రీయత లేకపోతే గొప్పగా చెప్పుకుంటున్న అమెరికా ఆవు మూత్రాన్ని, ఆవు పేడని పేటెన్సీ ఎందుకు తీసుకుంటుందండి? మన వాళ్ళకైనా సిగ్గుండాలి కదండి. ఆవు మూత్రాన్ని, ఆవు మనది, ఆవు మూత్రం మీద పేటెన్సీ వాడిదా? ఆవు పేడ మన దొడ్డో వేస్తుంది, ఆ పేడ మీద పేటెన్సీ వాడిదా? అంటే అయోగ్యలము, అనాథలమయ్యి ఈ కరెన్సీ మాయలో పడి, డాలర్ల మాయలో పడి